ఒక బాబుకి వేళ్ళ మధ్యన గచ్చి పొక్కులు వచ్చాయి. గోక్కుంటా ఉన్నాడు. అయితే పెద్దవారు తల్లిదండ్రులు అంటున్నారు, బాబు నాయనా అలా గోక్కోకూడదురా, అది గోక్కుంటే పుండుగా మారే అవకాశం ఉంది, అది ఎక్కువైపోతుంది గనుక నీవు దానిని గోకవద్దని చెప్పారు. కానీ ఆ కుమారునికి అలా గోకటం ద్వారా పర్వాలేదులే, నాకు మాత్రం హాయిగా ఉందని ఆ దురదను బట్టి ఆ బాబు ఏం చేశాడంటే వేళ్ళ మధ్యన గోకుతా ఉండేవాడు. ఇలా కొన్ని దినాలు అయ్యేసరికి వేళ్ళను కూడా తినేసింది. ఎప్పుడైతే వేళ్ళను తినేస్తుందో వారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అయితే అప్పుడు డాక్టర్స్ అంటున్నారు, ఈ బాబు చెయ్యి తీసేయాలని. పెద్దగా మారి గాయంగా మారి తీసేసే పరిస్థితికి ఎదురైంది. అది కొద్దిగా ఉన్నప్పుడే దానిని విడిచిపెట్టినట్లయితే బాగుండును. ఆనాడు సంసోను కుటుంబంలోనే దెలీలాను విడిచిపెట్టినట్లయితే అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకోకపోను, తన బలాన్ని పోగొట్టుకోకపోను, ఫిలిష్తీయులకి అప్పగింపబడకపోను. కానీ అతడు ఆమెను ప్రారంభంలోనే విడిచిపెట్టలేదు గనుక అతడు ఫిలిష్తీయుల చేతికి అప్పగింపబడి హతమార్చబడ్డాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నీ జీవితంలో ఉన్న ఆ చిన్న పాపమే కదా, చిన్న తప్పే కదా అని నీవు దానిని విడిచిపెట్టక దాని వెంబడే నీ వెళ్ళినట్లయితే, దానితోనే నీవు జీవించినట్లయితే ఆనాడు చిన్న కుమారుని కంటే సంసోను కంటే మనమేమి బలమైన వారము కాము. వారికొచ్చిన హతమే మన జీవితంలో కూడా ఆ పాపము ద్వారా పతనమైపోయే పరిస్థితి ఎదురవుతుంది. కనుక అది చిన్నగా ఉన్నప్పుడే పాపాన్ని విడిచిపెట్టే, అక్రమాన్ని విడిచిపెట్టే, ఆ తప్పిదమును విడిచిపెట్టే, లోకాన్ని లోక పాపాన్ని విడిచిపెట్టి